గ్రామస్థాయి నుండే ఆధునిక నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఖరీదైన ఆసుపత్రులకు వెళ్లకుండానే ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం కలుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 30 లక్షల వ్యయంతో హెల్త్ ఏటీఎం ప్రైమ్ టైర్ మిషన్ ఈసీజీ మిషన్ను ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను సులభంగా వేగంగా అందించాలనే లక్ష్యంతో 30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన హెల్త్ ఏటీఎం ప్రైమ్ టైర్ మిషన్ ఈసీజీ మిషన్తో పాటు మంగళవారం జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ విభాగంలో అత్యాధునిక మిషన్స్, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ విభాగంలో అత్యాధునిక మిషన్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామస్థాయి నుండే ఆధునిక నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఖరీదైన ఆసుపత్రులకు వెళ్లకుండానే ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ హెల్త్ ఏటీఎంలో ఈసీజీ, బీపీ, బ్లడ్ షుగర్, పల్స్, బాడీ టెంపరేచర్, ఆక్సిజన్ సాచురేషన్ వంటి పరీక్షలు తక్కువ సమయంలో నిర్వహించవచ్చని తెలిపారు. పరీక్షల ఫలితాలు డిజిటల్ రూపంలో వెంటనే లభించడం వల్ల వైద్యులు సరైన చికిత్సకు సూచించేందుకు సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు. గ్లూకోనియా కంటి పరీక్షలు చేస్తారు. కంటి విభాగంలో వచ్చే సమస్యలను తెలుసుకోవడానికి, రెటీనా దెబ్బతిన్నదా లేదా తెలుసుకోవడానికి ఈ పరీక్షలను ఉపయోగిస్తారు. ప్రైమ్ టైర్ మిషన్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సదుపాయాలు ప్రివెంటివ్ హెల్త్ కేర్ ను బలోపేతం చేస్తాయని, హృదయ సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడంలో ఈసీజీ మిషన్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి వివరించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఇటువంటి హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి కలెక్టర్ వై అశోక్ రెడ్డి, సూపరింటెండెంట్ నేత నరసింహరావు, ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు, స్థానిక అధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.